వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వందల కోట్ల టీఆర్ఎస్ యాడ్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ విచారణ జరిపించాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 15వ తేదీ నుండి అంగరంగ వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న మాధవనంద సరస్వతి స్వామి. దేశంలో కొత్తగా 24,882 మందికి కరోనా నిర్ధారణ. మొత్తం 1,13,33,728కి చేరిన కరోనా కేసుల సంఖ్య. ఇక వివరాలు. ఢిల్లీ దెహ్రాదూన్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా C4 బోగీలో మంటలు చెలరేగాయి. మంటల దాటికి C4 బోగీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. హరిద్వార్లోని రాజాజీ పులుల సంరక్షణ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. మంటల్లో కాలిపోతున్న బోగీని ఇంజిన్ నుంచి వేరు చేశారు. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అధికారులు ప్రజల మధ్య ఉన్నప్పుడే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం సాధ్యమవుతుందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణకు కేటాయించిన 2019 బ్యాచ్ ట్రైనీ IAS అధికారులు రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ విధి నిర్వహణలో కొత్తదనం చూపుతూ గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రానికి ట్రైనీ IAS అధికారులుగా రావడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు ఎంతో అవకాశం ఉందన్నారు. దేశంలో గత 24 గంటల్లో 24,882 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ రుజుదం విడుదల చేసింది. వాటి వివరాల ప్రకారం 19,957 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728కి చేరింది. కాగా గడిచిన 24 గంటల సమయంలో 140 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,446కు చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 1,09,73,260 మంది కోలుకున్నారు. 2,02,022 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోమ్ క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 2,82,18,457 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. కొత్తగా 216 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నేడు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం గత 24 గంటల్లో కరోనాతో 2 ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 168 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,933కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 2,97,363 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,652గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,918 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 749 మంది హోమ్ క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఓటర్లకు విచ్చలవిడిగా నగదు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ను కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వందల కోట్ల రూపాయల టీఆర్ఎస్ ప్రకటనలపై ఆదాయ పన్ను శాఖ విచారణ జరిపించాలని కోరారు. నకిలీ ఓటర్లు, డిగ్రీ లేని వారిని ఓటింగ్కు అనుమతించరాదని విజ్ఞప్తి చేశారు. తమ ఫిర్యాదులపై సీఈఓకు సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఉన్న ఓటర్లను ఉద్యోగస్తులకు మన ఈ డబ్బుల పంపిణీ, ఈ మద్యం విషయం ఆపేదని చెప్పే విషయం చెప్పాలి. అదేవిధంగా వేల కాలేజీలు, స్కూళ్ళ యాజమాన్యాలు బెదిరించి ఈ 7 ఏళ్ల పాటు కాలేజీ, స్కూళ్ళని అనేక విధాలుగా అవమానపరిచి 2 వాహనాలు అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను హైత్నగర్ పోలీసులు స్వాధీనం చేసుకుని 2 అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోహెడ్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జాతీయ రహదారి 65పై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ వైపు వెళ్తున్న కారు, ఆటోలో 600 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న దామోదర్, హరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా తెలంగాణలో మద్యం కొనుగోలు చేసి ఆంధ్రాలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ తనయుడు సందీప్ గౌడ్ జన్మదిన వేడుకలను మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేటలోని సోమేశ్వర ఆలయంలో మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘనంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, పెంటాగౌడ్, రాజేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నెల 15 నుంచి 25 వరకు ప్రారంభమవనున్నాయి. ప్రతి ఏటా పాల్గొన మాసంలో పంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి 15 సోమవారం నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాలను తొలి రోజు విశ్వక్సేన ఆదరణతో శ్రీకారం చుట్టనున్నారు. రెండో రోజు ధ్వజారోహణతో పాటు మూడో రోజు నుంచి అలంకరణోత్సవాలు జరగనున్నాయి. 21వ తేదీ నుంచి విశేష ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వీటిలో 21న స్వామివారి ఎదుర్కోలు, 22న యాదాద్రీశుడి తిరుకల్యాణోత్సవం, 23న దివ్య విమాన రథోత్సవం కన్నుల విందుగా జరగనుంది. 24న శ్రీచక్ర తీర్థ స్నానం జరగనుండగా 25న అష్టోత్తర శతఘట్టాభిషేకాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా స్వామివారి తిరుకల్యాణోత్సవానికి రాష్ట్ర పెద్దలను ఆహ్వానించినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. 21వ తారీఖు సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు ఉత్సవము, 22న ఉదయం 11 గంటలకు బాలాలయంలో స్వామివారి తిరుకల్యాణంతో పాటుగా గ్రామ ప్రజలందరూ కూడా వీక్షించేందుకు వీలుగా 22న సాయంత్రం జడ్పీ స్కూల్ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 23 సాయంత్రం స్వామివారి రథయాత్రను నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే పారాయణదారులందరికీ కూడా ఆహ్వానం పంపడం జరిగింది. అదేవిధంగా ఆలయ సిబ్బంది, అర్చక సిబ్బంది అందరూ కూడా విధుల్లో ఉంటూ అర్చక సిబ్బంది స్వామివారి కైంకర్యాలను, ఆలయ సిబ్బంది వారికి కావాల్సిన సదుపాయాలన్నింటినీ కల్పించడంతో పాటుగా ఆహ్వాన పత్రికలు ఇవ్వడము, వచ్చే భక్తులందరికీ కావాల్సిన సదుపాయాలు చేయడము ఇత్యాది విధుల్లో ఉన్నారు. అంతేకాకుండా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అందంగా, ఆహ్లాదకరంగా నిర్వహించడానికి వీలుగా విద్యుత్ దీపాల అలంకరణ, పుష్పాల అలంకరణ ఇత్యాదివన్నీ కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. 22వ సాయంత్రం స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి జడ్పీ స్కూల్ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ మండపము, అదేవిధంగా విద్యుత్తు, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైతో పాటుగా మొత్తం వాటర్ సప్లై అన్నీ ఇవ్వాల్సిందిగా వివిధ శాఖలను కోరడం జరిగింది. అందరూ కూడా వారి వారి కోఆపరేషన్ ఇస్తామని చెప్పారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మిగతా డిపార్ట్మెంట్స్ అందరి కోఆర్డినేషన్తో ఈ బ్రహ్మోత్సవాలను అన్నింటినీ కూడా భక్తులందరూ కూడా వీక్షించే విధంగా అన్ని సదుపాయాలతో చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కవిత పుట్టినరోజును పురస్కరించుకొని తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కళ్యాణి భీమాగౌడ్, వైస్ చైర్మన్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ మా ఆత్మీయ సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి 43వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలంగాణ జాగృతి బెల్లంపల్లి శాఖ వారి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
బెల్లంపల్లి పట్టణ ప్రజలందరి తరఫున కూడా కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కవితక్క గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యువకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తలసీమ వ్యాధిగ్రస్తులకు ఈరోజు కవితక్క గారి పుట్టిన సందర్భంగా రక్తదానం చేస్తున్నామని చెప్పంగానే చుట్టుపక్కల ఉన్న యువకులందరూ కూడా స్వచ్ఛందంగా కవితక్క గారి సేవా కార్యక్రమాలు గుర్తించి ఆమె సేవాభావాన్ని వారు కూడా పుణికిపుచ్చుకొని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇక్కడికి యువకులందరూ కూడా విచ్చేసి రక్తదానం చేశారు. ప్రతిసారి ఈ యువతరం ఏదైతే తెలంగాణ జాగృతి తరఫున యువకులు కానీ విద్యార్థులు అందరూ కూడా సేవా కార్యక్రమంలో ముందుంటూ కవితక్క గారి పేరు నిలబెడుతూ తెలంగాణ జాగృతి మరింత బలపరిచే విధంగా బెల్లంపల్లిలో పనిచేయాలని కూడా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా మాకు సహకరించినటువంటి స్థానిక శాసనసభ నేత దుర్గం చిన్నయ్య గారికి, చైర్మన్ జక్కుల శ్వేత గారికి, వైస్ చైర్మన్ బతుక సుదర్శన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి నా సోదరులు, తెలంగాణ జాగృతి శాఖ విద్యార్థులు మరియు యువజన విభాగం నాయకులకి, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్కు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఎన్నికల సామాగ్రి కూడా పంపిణీ చేయడం జరిగిందని జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కిమ్యా నాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆయన మాట్లాడుతూ జిల్లా మొత్తం 54 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఇందులో 34 భువనగిరి డివిజన్లో, 20 చౌటుప్పల్ డివిజన్లో ఉన్నాయని, మొత్తం 8 రూట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మొత్తం 38,367 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. 35 సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, పోలింగ్ స్టేషన్లో వెబ్ కెమెరాలు కూడా పెడుతున్నట్లు తెలిపారు. చేశాము. ఏర్పాట్లతో భాగంగా పోలింగ్ సిబ్బంది అంతా కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అంతా మెటీరియల్ అంతా రిపోర్ట్ చేశారు. మెటీరియల్ కూడా అంతా తీసుకున్నారు. వాళ్ళంతా వెరిఫికేషన్ అయిపోయింది. దీంట్లో భాగంగా మనకు సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఒక 34 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి 54లో. అదంతా పోలీస్ వాళ్ళు సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మక మండలాల్లో వాళ్ళ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత 20 పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్ని కూడా మేము అపాయింట్ చేయడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ కూడా అంతా రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీడియోగ్రాఫర్స్ ఒక 5 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక అంటే హైపర్ సెన్సిటివ్ ఉన్న పోలింగ్ స్టేషన్లో 5 వీడియోగ్రాఫర్లను పెట్టుకోవడం జరిగింది. వెబ్ కాస్టింగ్ కూడా 29 పోలింగ్ స్టేషన్స్ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్లో ఆ వెబ్ కాస్టింగ్ కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బంది మొత్తం ఒక 150 మంది వరకు ఓపీఓస్, 150 మంది పిఓస్, ఏపీఓస్ అందరూ రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా ఇచ్చిన మెటీరియల్స్ అంతా వెరిఫై చేసుకున్నారు. తర్వాత రేపటి నుంచి మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock వరకు పోల్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి వాళ్ళకంతా గైడ్ చేయడం జరిగింది. చాలా క్లియర్గా 2 రోజులు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సెక్టర్ ఆఫీసర్ ద్వారా ఈరోజు మండలాలకు వెళ్ళడం జరుగుతుంది. రేపు వాళ్ళకు భోజనాలు అంతా మా తహసీల్దార్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి అక్కడ ఏమన్నా పోలింగ్ స్టేషన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెస్పా షోరూమ్ ఏఎస్ మోటార్స్ను ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం ఏఎస్ మోటార్స్ నిర్వాహకులు మహమ్మద్ మొసేన్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ప్రజలకు వెస్పా 2 వీలర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మోటార్స్ కంపెనీ ఇంటరేలియా అండ్ వెస్పా బ్రాండ్ వెహికల్స్. ఈ వెహికల్స్ సర్వీసింగ్ అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్ అందుబాటులో ఉంది కామారెడ్డి ప్రజలకు. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు నిజామాబాద్ అండ్ హైదరాబాద్ వెళ్తుండే మీరు, ఇప్పుడు కామారెడ్డిలో మేము అందుబాటులో ఉన్నాం. ఏ విధంగా సర్వీసింగ్ అండ్ సేల్ పార్ట్స్, జెన్యున్ సర్వీస్ సెంటర్స్ పార్ట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. ఈ కామారెడ్డి ప్రజలకు శుభవార్త ఉంది. ఇనాగ్రేషన్ అయింది, గ్రాండ్ ఇనాగ్రేషన్స్ ఎమ్మెల్యే గారు. నేను ఏఎస్ మోటార్స్ కంపెనీ, మాది పియాగో కంపెనీ, వెస్పా అండ్ ఎప్రెలా బ్రాండ్. మా వెహికల్స్ మొత్తం ప్రీమియం వెహికల్స్ ఉంటాయి. కంపేర్ టు యాక్టివా ఏమో ఫైబర్ బాడీ ఉంటుంది. మన పియాగో కంపెనీ వెస్పా టోటల్ మెటల్ బాడీ విత్ ప్రీమియం వెహికల్స్ విత్ ABS, CBS డిస్క్ అన్నీ ఉంటాయి. ఇలా కంప్రెషన్స్, ఎయిర్క్రాఫ్ట్ కంప్రెషన్స్ ఉంటుంది. ప్రీమియం వెహికల్స్ అనేది చెప్పాలనుకుంటున్నాను నేను. ఎలక్ట్రానిక్స్ లేదు, ఇది టోటల్ పెట్రోల్ వెహికల్స్ BS6 మోడల్ ఉన్నాయి. కానీ ఫ్యూచర్ ఒక 6 months 6 months. ఏ రేంజ్ స్టార్ట్ అవుతుంది? ఈ రేంజ్ 1,10,000 నుంచి 1,70,000 వరకు ఫ్రాండ్స్ ఉన్నాయి సార్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రోజువారీ కూలీ సంఘం అధ్యక్షుడిగా కాసర్ల యాదగిరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లేబర్ యూనియన్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు. తన మీద నమ్మకంతో అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ చేపడతామని తెలిపారు. 500 కూలీతోనే నడుస్తుంది కాబట్టి ఇప్పుడు పల్లెటూరు నుండి వచ్చే జనము
ఏం చేస్తారంటే 300 400 పోతాను. ఇక్కడ ఉన్న జనానికి కార్డులు ఉన్న వాళ్ళకి పని దొరకలేదు. యజమానితో 500 రూపాయలు ఇస్తున్న విషయాన్ని గమనించాలి. నువ్వు కూడా కూలీ నుంచే వచ్చిన వ్యక్తి అని చెప్పి గమనించాలి. కూలీ నుంచేలే నువ్వు మేస్త్రి అయినావు కాబట్టి కూలీ కష్టాన్ని నువ్వు కూడా గుర్తించి వారికి బరాబరుగా 600 రూపాయలు ఇవ్వాల్సిందిగా ఈ సంఘం తరఫు నుంచి మేము చెప్తూ, అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ పనికి వస్తున్నారు 500 మంది మన కూలీ వాళ్ళు వచ్చి 300 మంది వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉన్నది. 30% వేరే పనులు ఏమున్నా కూడా 30% మంది కూలీలను తీసుకోవాలని చెప్పి ఈ సంఘం తరఫున చెప్తూ, ఈ యొక్క సంఘానికి ఏ పార్టీకి రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి సంఘాన్ని నిర్మాణం చేసి ప్రజల సంక్షేమం కోసం ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ గంప గోవర్ధన్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నేడు నలుగురికి 4,44,000 రూపాయల విలువ చేసే చెక్లను పంపిణీ చేశారు. గత 2 సంవత్సరాల కాలంలో 568 మందికి 3,76,00,000 రూపాయల విలువ చేసే చెక్కులను ప్రజలకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, అధ్యక్షులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధి నుంచి ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి యాక్సిడెంట్లలో ఇబ్బంది పడి హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెట్టుకుని బాధపడుతున్నటువంటి తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు ఈ 2 సంవత్సరాల లోపల రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి నియోజకవర్గంలో ఈ రోజు వరకు 568 మందికి లబ్ధిదారులకు 3,76,28,000 పంపిణీ చేయడం జరిగింది. నేను ఒకటే దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉండి హాస్పిటలైజ్ అయి తెల్ల రేషన్ కార్డు ఉంటే వెంటనే ఆ పేపర్స్ మీరు అడ్మిట్ అయిన నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆ పేపర్స్ అన్ని మా కార్యాలయానికి తీసుకొస్తే మీకు తోచిన విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బు తీసుకొచ్చి ఆ చెక్కుల రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టినటువంటి ఈ యొక్క సహాయాన్ని, ఈ సంక్షేమాన్ని అందరూ వాడుకొని మీ కుటుంబం. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఏడుపాయల వనదుర్గా మాతను మాధవానంద సరస్వతి స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సారా శ్రీనివాస్ మరియు అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు జట్టి కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లోని ఓ ఫామ్ హౌస్లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అందులో పాల్గొన్న మొత్తం 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. 7 నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 400 గ్రాముల గంజాయి, 3 LND ప్యాకెట్లు, 120 మద్యం సీసాలు, 15 కార్లు, 30 ద్విచక్ర వాహనాలు, 3 ల్యాప్టాప్లు, కెమెరాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు SOT పోలీసులు తెలిపారు. నిందితులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. పార్టీ ఆర్గనైజ్ చేసిన దాంట్లో ప్రధాన అడువై అని ఈయనకు అంతరాత్మ ప్రొడక్షన్ అని ఒక ప్రొడక్షన్ కూడా ఉంది. ఈయన ఈ బ్యానర్ తయారు చేసి ఆ ఇన్స్టాగ్రామ్లో సాయి డంబ్రు అని ఆ పేజ్ ద్వారా ఆ బ్యానర్ అది దానికి ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. ఈ గిరీష్ దాడువై ఈయన నేటివ్ వచ్చేసి ఇక్కడ మన ఏఎస్ రావు నగర్ ECIL. తర్వాత నంబర్ 2 ఈ ఫార్మ్ హౌస్ ఓనర్ కొడుకు జక్కిడి శ్రీకర్ రెడ్డి, ఈయన బీటెక్ స్టూడెంట్. శరత్ చంద్ర, ఈ శరత్ చంద్ర ఈ బ్యానర్ డిజైన్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. శరత్ చంద్ర వచ్చేసి జ్యోతి ఎన్క్లేవ్ వనస్థలిపురం. నంబర్ 4 షేక్ ఉమర్ ఫారూక్, ఈయన డిప్లొమా మెకానికల్ ECIL. నంబర్ 5 ఈ ఫార్మ్ హౌస్ ఓనర్ జక్కిడి ధన్వంతర్ రెడ్డి. తర్వాత నంబర్ 6 బాల్యమూల ప్రేమ్, ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్. తర్వాత ఈ ఈవెంట్కి మొత్తం ఢిల్లీ నుంచి వాళ్ళు ఒక డీజే స్పెషల్గా పిలిపించారు. ఆ డీజే పేరు సయ్యద్ అర్మాన్ అలీ రేజా అలియాస్ డంబ్రు. ఈ డంబ్రు చాలా పాపులర్. ఈయన బేసికలీ ఆ సాయి డంబ్రు కూడా ఈయన ఆపరేట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ పేజ్ అది. ఈయన పేరు చూసి చాలామంది అక్కడ వస్తారు ఇలాంటి పార్టీకి. సో ఈ డీజేకి ఢిల్లీ నుంచి 25,000 రూపీస్ అది మన ట్రాన్స్పోర్ట్ అది వేరే కాస్ట్. అది జస్ట్ 25,000 ఈ ఈవెంట్ కోసం ఆయనకి ఇచ్చి ఇక్కడ
ఆయనకి పిలిపించారు అని ఇన్ఫర్మేషన్. ఆయన ఢిల్లీలో నిజాముద్దీన్ అది. వాళ్ళతో పాటు దాదాపు 90 స్టూడెంట్స్లు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీస్, మొత్తం అది దాదాపు 100 దాకా మెంబర్స్. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనులపై ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దివ్యక్షేత్రాన్ని త్వరలో పునఃప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువు లోపల ఆలయానికి తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పునర్నిర్మాణ పనులు తుది రూపు దాలుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్నమెంటల్ లుక్ కోసం కార్యాచరణ గురించి సీఎం ఆలయ అధికారులతో చర్చించారు. ఇటీవల యాదాద్రిలో పర్యటించి క్షేత్రస్థాయిలో దేవాలయ ప్రాంగణాన్ని, పరిసర ప్రాంతాలను కలియదిరిగి పలు సూచనలు చేసిన నేపథ్యంలో పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందనే విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న క్యూల నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ గురించి పలు సూచనలు చేశారు. ఏప్రిల్ 15 కల్లా క్యూల నిర్మాణం పూర్తి కావాలని గడువు విధించారు. కోవిడ్ టీకా వేయించుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఆయన టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో యావత్ ప్రపంచం ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తుందని తెలిపారు. ప్రజల్ని కాపాడాలన్న ఉద్దేశంతో మరి ప్రపంచంలోనే ఇవాళ నంబర్ 1 స్థానంలో మరి కోవిడ్ని కట్టడి చేయడంలో, అదేవిధంగా టీకా తయారు చేయడంలో కూడా ప్రధానమంత్రి అన్ని దేశాల కంటే ముందుండడం జరిగింది. అదే రకంగా ఇవాళ భారతదేశం గుర్తింపు రావడం జరిగింది. కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎలాంటి టీకా తీసుకోవడానికి భయపడకుండా. వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరోసారి. 100 కోట్ల టీఆర్ఎస్ యాడ్స్పై ఇన్కమ్ ట్యాక్స్ విచారణ జరిపించాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 15వ తేదీ నుండి అంగరంగ వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న మాధవనంద సరస్వతి స్వామి. దేశంలో కొత్తగా 24,882 మందికి కరోనా నిర్ధారణ. మొత్తం 1,13,33,728కి చేరిన కరోనా కేసుల సంఖ్య. ఇవి అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.